సామెతల గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. కలహమునకు దూరముగా నుండుట నరులకు ఘనత, మూర్ఖుడైన ప్రతి వాడును పోరునే కోరును. ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, కలహమునకు, కొట్లాటకు, గొడవలకు దూరముగా ఉండేవాడు ఘనతకు పాత్రుడని పరిశుద్ధ గ్రంథం సవివరంగా తెలియపరుస్తుంది. గొడవలు పెట్టుకునేవాడిని, కొట్లాట పెట్టుకునేవాడిని, చూసుకుందాం రారా నువ్వెంత నీ లెక్కెంత అనే వాడిని పరిశుద్ధ గ్రంథం ఏమని పరిగణిస్తూ ఉంటుందంటే మూర్ఖునిగా పరిగణిస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన వారే కావచ్చు, అంగీకరించకుండా ఉన్నవారే కావచ్చు, గొడవలకు దూరంగా ఉండేవారు ఘనతను స్వతంత్రించుకుంటారు. ఘనులుగా నరుల చేత నిర్ధారించబడతారు, ఆ ఘనులుగా దేవుని చేత దీవించబడతారు. అలా కాదని పనిగట్టుకొని మరీ ఎదుటివాని మీద దాడి చేయడానికి, దాడికి ప్రతిదాడి చేయడానికి, నా మీదకి వస్తావురా, నన్నే అంటావురా అని ఆ వ్యక్తి మీదకి నువ్వు వెళితే నీవు మూర్ఖునిగా, మూర్ఖురాలిగా కనబడతావని పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తుంది. అలా ఉండడానికి మనం వెళ్ళలేదు. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనంలో మృదువైన మాట క్రోధమును సైతం చల్లారుస్తుంది, నొప్పించే మాట కోపమును రేపుతుంది. ఆ కోపము కలహమునకు దారితీస్తుంది, ఆ కోపము జగడములకు దారితీస్తుంది, ఆ కోపము గొడవలకు దారితీస్తుంది. కాబట్టి నీ నోటి మాట జాగ్రత్తగా ఉండగలిగినదై నొప్పించే మాటలు కాక మృదువైన మాటతో ముందుకు సాగాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు వెరీ క్లియర్గా మనకు తెలియపరుస్తున్నాడు వాక్యం ద్వారా. మూర్ఖులముగా కనబడడానికి, మూర్ఖులముగా నడవడానికి వెళ్ళేదా, ఘనత కలిగిన బిడ్డలుగా, దేవుని చేత దీవించబడిన వారముగా మనం నిలిచి నడవవలసి ఉన్నది. ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరు, నీ తప్పు లేకపోయినా, నువ్వు బాగానే ఉన్నప్పటికీ ఎదుటివాడు నీ మీద దాడి చేసిన, నీకు కీడు కల్పించిన, కీడుకు ప్రతి కీడు చేయక ప్రభువుకు అప్పగింపు. పగ తీర్చుకొనుట నా పని, నాకు అప్పగించు అని అంటాడు దేవుడు. కాబట్టి నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలన్న మాటను బట్టి కలహమునకు వెళ్ళక దేవునికి లోబడుతూ ఇతరులను ప్రేమించగలిగితే ఘనత వహిస్తా, ఘనత కలిగిన వారిగా జీవిస్తా. మూర్ఖులముగా కాదు, దేవుని బిడ్డలముగా ఘనత పొందిన వారిగా ముందుకు సాగుతాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించను గాక. అట్టి సహనం, అట్టి ఘనత, అట్టి గొప్ప భాగ్యం ప్రభు సహాయం చేత మనకు అందును గాక. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు.